అతను తరుణ్ కదా! అతనికి ఇక్కడేం పనిరా? అని కొంత దూరాన నిలబడిన తరుణ్‌ని చూస్తూ పలికాడు ధనుష్. మేబీ అతను కూడా ఈ కాంపిటీషన్‌లో పోటీ చేస్తున్నాడేమో! అంటూ హేమంత్ తన చూపులను అతని వైపు నుండి ధనుష్ వైపు తిప్పుతాడు. కానీ అతనికి అంత అవసరం ఏముందిరా? అతను తలుచుకుంటే ఇలాంటి పోటీలకు చీఫ్ గెస్ట్‌గా వస్తాడు అని ధనుష్ అనగానే, అవన్నీ ఒకప్పుడు అని తరుణ్ వైపు కదులుతాడు హేమంత్. ఒకప్పుడంటే ఇప్పుడేమైంది? అని అనుమానంగా ప్రశ్నిస్తాడు ధనుష్. అతని ఇంట్లో నుండి బయటకు వచ్చి చాలా రోజులవుతుంది. ఇప్పుడు అతను ఒక సింపుల్ మిడిల్ క్లాస్ అబ్బాయి అంతే అంటూ ఉండగానే అక్కడ ఒక వాయిస్ వినిపిస్తుంది. దాంతో అందరూ అటువైపు మళ్ళుతారు. అటుగా చూసిన వీళ్లకు ఒక మిడిల్ ఏజ్ పర్సన్ చేతిలో మైక్ పట్టుకొని నిలబడి కనిపిస్తాడు. అతని షర్ట్ పైన లోగోనే చెప్తుంది అతను ఒక యాంకర్ అని. హలో ఆల్, ఈ రాత్రి వేళ ఏంటి హడావిడిని ఆలోచిస్తున్నారా? ఇది హడావిడి కాదు, టాలెంట్ని వెతకడానికి మేము సెలెక్ట్ చేసుకున్న న్యూ వే అని ఆగిపోయి అటు ఇటు నడుస్తూ ఒక డేట్ టైం ఫిక్స్ చేసి ఆ రోజు వచ్చి మీ ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఏదేదో ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. అలా అన్ని పోటీల్లో కాదు ఈ పోటీ. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మీరు ఏ మూడ్లో అయినా ఉండవచ్చు, అవన్నీ వదిలేసి మీకున్న టాలెంట్తో ఈ క్షణం మేము మీకు ఇచ్చే సబ్జెక్ట్ని మ్యాచ్ చేస్తే మీరు నిజంగా టాలెంటెడ్ అని మేము భావిస్తాం. అండ్ ఐ ప్రామిస్ యూ విల్ గెట్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దిస్. సో లెట్స్ స్టార్ట్ అని అతను అరవగానే ఎస్ అంటూ అందరూ కేకలు వేస్తారు. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. అందరూ తమ తమ ప్లేస్లో సిద్ధంగా నిలబడ్డారు. ఇద్దరు మిత్రులు వెళ్ళి తరుణ్కి కొంచెం దూరాన్ని నిలబడి జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటారు. తరుణ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా డ్రా చేస్తున్నాడు. ఎంతలా అంటే అతని దృష్టి మొత్తం ఇప్పుడు ఆ పెయింటింగ్ పైన ఉంది. అరక్షణం కూడా అతని చెయ్యి పక్కకు పోవడం లేదు. ఒక్క క్షణం కూడా అతని చూపు పక్కకు వెళ్ళడం లేదు. అతన్ని చూస్తూ, రే హేమంత్, వాట్ యు థింక్? తరుణ్ ఈ కాంపిటీషన్లో గెలుస్తాడా అని అడుగుతాడు ధనుష్. ధనుష్ వైపు చూడకుండానే, అతన్ని చూస్తే గెలవాలని చాలా ఆతృతతో వేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చెప్పలేం, రిజల్ట్ ఏదైనా కావచ్చు అని షర్ట్ని సరి చేసుకుంటాడు హేమంత్. ఇంతలో ది టైమ్ విల్ బి క్లోజ్ విత్ ఇన్ 30 seconds అని యాంకర్ అనగానే అందరిలో కంగారు స్టార్ట్ అయింది. చూస్తున్న ఆడియన్స్ అందరూ 30 నుండి కౌంట్ చేయడం మొదలు పెడతారు. ఒక్కొక్క నెంబర్ ముందుకు పోతుంటే అక్కడున్న పోటీదారుల కన్నుల్లో టెన్షన్ పెరిగిపోసాగింది. కానీ తరుణ్ మాత్రం అందరికీ భిన్నంగా సైలెంట్గా కూర్చున్నాడు. ఎలా అంటే తాను చేయాల్సినంత వరకు ట్రై చేశా అన్నట్టుగా. ఒక పెద్ద సైరన్ మోగడంతో యాంకర్ తన పక్కనున్న ఇంకొందరు వ్యక్తుల వైపు చూసి సైగ చేస్తూ, సో టైం, ప్లీజ్ అందరు ఆపేయండి, ప్లీజ్ స్టాప్ అని అంటుంది. అందరూ ఆపేస్తారు. అక్కడున్న డ్రెస్ కోడ్ వేసుకున్న వ్యక్తులందరూ అక్కడున్న అందరి దగ్గరికి వెళ్ళి బ్రష్లు తీసుకుంటారు. జడ్జెస్ వచ్చి ఒక్కొక్క వ్యక్తి పెయింటింగ్ చూడడం స్టార్ట్ చేశారు. దాదాపు అర్ధగంట డీప్ డిస్కషన్ తర్వాత ఫైనల్ విన్నర్స్ పేర్లు యాంకర్ చేతిలోకి వచ్చాయి. సో హలో ఆల్, రిజల్ట్ హియర్, ఆర్ యూ వెయిటింగ్ అని అంటాడు. కొన్ని క్షణాల పాటు అక్కడ గుసగుసలు మొదలయ్యాయి. అందరూ చాలా ఆతృతగా రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ టెన్షన్ పడుతున్న వ్యక్తుల్లో హేమంత్ అండ్ ధనుష్ కూడా ఉన్నారు. చివరకు యాంకర్ విన్నర్ ప్రైజ్ అనౌన్స్ చేస్తూ, ఇది జస్ట్ ఒక కాంపిటీషన్ మాత్రమే, కాబట్టి ఎవరు దీన్ని పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఒక పోటీలో ఒకరు మాత్రమే విన్నర్ ఉంటారు. దాని అర్థం మీలో టాలెంట్ లేదని కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని ఒక శ్వాస తీసుకొని, ఫస్ట్ విన్నర్ ఈజ్ మిస్టర్ కుమార్ అండ్ ది సెకండ్ విన్నర్ ఈజ్ మనోజ్ అని అనగానే అక్కడున్న కొందరు చప్పట్లు కొడతారు. కొందరు నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంట్రా ఎలా అయింది అని ముందుకు చూసిన ధనుష్కి అక్కడ తరుణ్ కనిపించాడు. వెంటనే హేమంత్ చూస్తూ, హే ఇతనేట్రా అని అంటాడు. అటు చూడరా అని వేలుతో ఒకవైపు చూపిస్తాడు హేమంత్. కొంచెం దూరం నుండి వెళ్తున్న తరుణ్ కనిపించడంతో ఇద్దరు అతన్ని పిలుస్తూ ముందుకు వెళ్తారు. వెనక్కి తిరిగిన తరుణ్ వీళ్ళని అక్కడ చూసి కొద్దిగా ఆశ్చర్యపోతాడు. ధనుష్ బ్రో, మీరిక్కడ అని తరుణ్ ఇద్దరు ముఖాలను చూస్తాడు. యాక్చువల్లీ మేము ఇక్కడ ఇలా తిరగడానికి బయటకు వచ్చాం.
ఇక్కడ నువ్వు కనిపించావు. సో, ఆగిపోయాం. బట్ ఒక విషయం అని హేమంత్ బదులివ్వగానే, "హ్మ్. మీరు అడగాలనుకుంటున్నది ఇంటర్వ్యూ గురించేనా?" అని తరుణ్ అంటాడు. "హా! ఆ రోజు నేను పర్సనల్‌గా ఒక మాట కూడా చెప్పాను వాళ్ళకి. బట్ నీకింకా జాబ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు" అని అంటాడు హేమంత్. "మీరే కాదు, ఎవరు చెప్పినా వాళ్ళివ్వరు" అని ఆగిపోతాడు తరుణ్. "ఇవ్వరా? కానీ ఎందుకు?" అని హేమంత్ వైపు చూస్తాడు ధనుష్. "ఎందుకంటే నాకు ఎవరు జాబ్ ఇచ్చినా మా డాడీ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు" అని బాధగా వాళ్ళ వైపు చూస్తాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో వీళ్ళకి అర్థం కాదు. "అసలు ఏం జరిగింది? కొంచెం క్లియర్‌గా చెప్పు" అని ధనుష్ ఆసక్తిగా ప్రశ్నిస్తాడు. తరుణ్ జరిగింది మొత్తం వివరిస్తాడు. మొత్తం విన్న ధనుష్ అండ్ హేమంత్ ఒకరి వైపు ఒకరు చూసుకొని తర్వాత బాధగా తరుణ్ వైపు చూస్తారు. "నీ లవ్ కోసం నువ్వు తీసుకున్న ఈ స్టెప్ రైట్ ఆర్ రాంగ్ మాకు తెలీదు. బట్ నాతో అయ్యేంత హెల్ప్ చేస్తా" అని తరుణ్ భుజం మీద చేయి వేసి తడుతూ, "రేపు మార్నింగ్ ఆఫీస్‌లో మీట్ అవ్వు" అని అంటాడు హేమంత్. ధనుష్ కూడా నవ్వుతూ, "హా! వి విల్ మీట్ యూ టుమారో ఇన్ ది ఆఫీస్. బై" అని తరుణ్ అక్కడి నుండి కదులుతారు. "ఓకే అన్న. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్" అని సంతోషంతో వికసిస్తున్న ముఖంతో పలుకుతాడు తరుణ్. "ఎక్కడున్నావు? ఇంకా ఇంటికి రాలేదు" అని ప్రశ్నించింది నందిని. "ఈరోజు కస్టమర్స్ ఎక్కువగా వచ్చారు. ఇప్పుడే క్లోజ్ చేశా" అని మాలిక వదిలిస్తుంది. "ఇంకా ఎంత టైం పట్టవచ్చు" అని చిరాగ్గా ప్రశ్నించింది నందిని. "ఇంకొక 20 నిమిషాలు పట్టవచ్చు. నువ్వు తినేసి పడుకో. ఇప్పటికే 10 కావస్తుంది" అని మాలిక కొంచెం చిన్న స్వరంతో అంటుంది. "సర్లే, నేను తినేస్తా" అని అంటుండగానే వాళ్ళ ఇంటి డోర్ని ఎవరో కొడుతున్నట్టుగా వినిపిస్తుంది. "హా! కమింగ్" అని నందిని అంటుంటే అప్పుడే ఇటు మాలికకు నిన్న పొద్దున చెప్పిన పురుషోత్తం మాటలు గుర్తుకు వస్తాయి. అవి గుర్తుకు రాగానే మాలిక మనసులో కొద్దిగా భయం పుడుతుంది. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? కొంపదీసి పురుషోత్తం మాటలు నిజం కాదు కదా అని నందిని నందిని అని కంగారుగా అరుస్తుంది. కానీ అప్పటికే నందిని కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. "నందిని, ప్లీజ్ పిక్ అప్ ఫోన్" అని టెన్షన్గా పలుకుతుంది మాలిక.